రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లందరూ హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్కు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్, బీజేపీ పట్టుబట్టింది. మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల అరుపులు, కేకలతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి చెప్పినా సభ్యులు వినలేదు. ఆమెతో వారించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. సీట్లలో నుంచి పైకి బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. లేచి మేయర్ రాజీనామా చేయాలంటూ ఆమె పోడియంను చుట్టుముట్టారు. గ్రేటర్పై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లందరూ హాజరయ్యారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్కు నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడ పూర్తి స్థాయిలో ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పట్టుబట్టింది. మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల అరుపులు, కేకలతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి ఎంత చెప్పినా సభ్యులు వినలేదు. ఆమెతో వారించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. సీట్లలో నుంచి పైకి లేచి బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మేయర్ రాజీనామా చేయాలంటూ ఆమె పోడియంను చుట్టుముట్టారు. గ్రేటర్పై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులను ప్రదర్శించారు. కాకపోతే ఇంతకు ముందు ఏదైతే మన కేసీఆర్ గారు ఉస్మానియాని తొలగించి కట్టాలన్నప్పుడే అప్పుడే కొంతమంది హెరిటేజ్ బిల్డింగ్ అని దాన్ని ముట్టుకోకుండా అలాగే వదిలేశారు. కానీ ఇప్పుడు కూడా 7 నుంచి 9 ఎకరాలు ఇంకా ఉస్మానియా బ్యాక్ సైడ్లో గోల్సావాడికి తలుపుకొని 9 ఎకరాలు ఉన్నది. ఇంకా అక్కడ కట్టాలంటే కట్టవచ్చు. కానీ ఈ గవర్నమెంట్ ఎందుకో మళ్ళీ గోషమ్మైల్ మీద కక్ష తీసుకోవాలన్నా ఉన్న ఒక్క ఎమ్మెల్యే సిటీలో అతన్ని ఇది చేయాలన్న ఉద్దేశంతో ఉస్మానియాని ఇక్కడ షిఫ్ట్ చేస్తుందా అర్థమైతలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా పొద్దున రోజు 2 నుంచి 3 వేల మంది వాకింగ్ చేస్తుంటారు. అలాగే
2016-17లో ప్రతిపాదించిన ఈ హాస్పిటల్ నిర్మాణం ఒక మంచి అవకాశం ఉండే. తర్వాత వచ్చిన కరోనా టైంలో ఈ హాస్పిటల్ అనేది మనకు చాలా చాలా మంచిగా సహాయపడేది. కానీ ఆ గత గవర్నమెంట్ చేసిన తప్పుల వల్ల ఈరోజు మరి ఈ ప్రభుత్వం ఆ ప్రపోజల్ ల్యాండ్ ని తీసుకోకుండా ఇంకా ఇంటీరియర్ కి రావడం అనేది చాలా అమాయక విషయం. అందరు కూడా ఆలోచించాలి. అభివృద్ధికి నిధులు అడుగుల పైసలు